అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ రాకుండా రిజెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా తీగలాగితే డొంకంతా కదిలింది అనే విధాన ఒకరిని పట్టుకుంటే ఒకరి ద్వారా ఇంకోటి అలాగా పెద్ద పెద్ద తిమింగళాలు బయటపడుతున్నాయి. ఆ విధంగా ఎవరైతే దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో భాగస్వాములారో అందరినీ కూడా తప్పనిసరిగా కారాగార వాసం పడుతుంది. ఆ చివరి వరకు వెళ్ళేసరికి మీరు చూస్తారు పెద్ద పెద్ద హస్తాలు ఆ విధంగా వస్తాయి. దీన్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏం సంబంధం లేకుండా ఉంటుంది. ఆ విధంగా అందరినీ కూడా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా రేట్లు పెంచి ఒకరి దగ్గర నుంచే సంపాదించే తీరు ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా ఎవరెవరైతే బాధ్యులు అందరూ కూడా అరెస్ట్ అవుతారు. దానికి తప్పనిసరిగా వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుతున్నాం. సార్, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి జగన్ ఈ మధ్య బాగా వైసీపీ నేతలు అందరూ ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కొంత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా, ఆ విధంగా జరిగింది. ఎందుకంటే 11 సీట్లకి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ప్రభుత్వాన్ని 23 వరకే పరిమితం చేశాడు. ఆయన 23 అనే విషయాన్ని చెప్పి నాకు దేవుడు అపరిమితమైన శక్తి ఇచ్చాడు కనుక నేను ఏదైనా చేస్తే చెల్లుతుంది, విచ్చలవిడిగా నేను ప్రవర్తించినా సరిపోతుందని ఒక అరాచక పరిపాలన ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆయనకి అర్థం కాలేదు. ఆయన ఏదైతే ఆయన మాట్లాడి 23 కలిసి 11 అయిపోయింది. 11 అయిపోయేసరికి ఎప్పటికీ కూడా ఆలోచన రాలేదు. లేని ధైర్యాన్ని, లేని ఒక పటాటోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అందరినీ బెదిరిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్స్ పేరుతో సహా చెప్తున్నాను, మళ్ళీ నేను వస్తాను, నేను అంత చూస్తానని చెప్పి అధికారులను ఈ విధంగా బెదిరించడం చట్ట వ్యతిరేకం. ఆ విధంగా రెడ్ బుక్ అనే మాట కన్నా ఏదైతే నియంత్రిస్తూ తన అధికారం కోల్పోయినా కూడా ఆ యొక్క డాంబికాన్ని ప్రదర్శిస్తూ అందరినీ హెచ్చరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎక్కడ వెళ్ళినా హడావిడి చేసి తోలుకొచ్చిన జనాలతో హడావిడి చేసి అనేక రకాలుగా ఒక దళిత కార్యకర్త చనిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిన తీరు, ఇవన్నీ కూడా ఆయన అరాచకానికి పరాకాష్ట. కానీ ఇప్పుడైనా ఆలోచన చేసుకొని ఎందుకు ఎక్కడ తప్పులు జరిగాయి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. కనుక ఆయన అర్థం లేని ఆరోపణలు ప్రేరేపణల మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎంపీని కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీనిలో ఉన్న మెయిన్ జగన్ అరెస్ట్ చేయబోతున్నారు. ఏదైతే చట్టం చాలా పకడ్బందీగా ఏదైతే లిక్కర్ సంబంధించిన అంశం జరుగుతుందో అందరికీ తెలుసు. దీంట్లో ఏదో ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సిబిసిఐడి సిబిఐ కన్నా అతి ప్రత్యక్షంగా బాహాటంగా బహిరంగంగా జరిగిన అంశం. ప్రతి వైన్ షాప్లో గవర్నమెంట్ పేరు మీదట ఏదైతే విచ్చలవిడిగా డబ్బుతోనే మద్యం కొనాలి, నేను అమ్మిన మద్యమే ప్రజలు తాగాలి, నేను పెట్టిన రేటుకే మీరు కొనాలి అనే వ్యవస్థ ఏదైతే ఉందో అత్యంత లోపభూయిష్టమైన వ్యవస్థ. తాగటం హానికారం, తాగకుండా అందరూ విముక్తి కావాలని మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ తాగేదైనా నాణ్యమైన సరుకు తాగే విధంగా ప్రయత్నం జరగాలి. నాణ్యమైన సరుకైన సరళమైన ధరలో రావాలి, ఆ విధంగా ప్రయత్నం జరగాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని మద్యం షాపుల్లో విపరీతంగా పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం నాణ్యమైన ధరకి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే పక్కన తెలంగాణ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మా ప్రాంతంలో మద్యక అమ్మకాలు తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఆ విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. మద్యపాన అంటే మద్యపాన నియంత్రణ పైన కూటమి కట్టుబడి ఉంది. ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలున్నా నియంత్రణ చేసే విధంగా ప్రయత్నం చేస్తూనే ప్రజల్ని యొక్క డబ్బుని దోచుకునే పరిస్థితి కాకుండా ఆ విధంగా చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం. ఒక పారదర్శకమైన మద్యం పాలసీ రాష్ట్రంలో అమలవుతుంది. ఆ విధంగా మద్యం షాప్ పెట్టాలన్నా కూడా కాస్ట్లీగా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ప్రజల మీద భారం తగ్గించాలని, ఇంకో పక్క డ్రగ్స్ మద్యం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీటి బానిసలు కాకుండా ఉండాలని చెప్పి వాటి పట్ల యువత ఆకర్షణ కాకుండా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మన యాంటీ డ్రగ్ డే అని చెప్పి యాంటీ డ్రగ్ వాక్ అని అనేక రకాల కార్యక్రమాలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా జరిగింది. మేము కూడా ఈ యొక్క మద్యము, పొగ తాగటం, అలాగే డ్రగ్స్ పట్ల యువత దూరంగా ఉండే విధంగా ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళపైన శిక్ష ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలి. ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇవాళ 2-3 పక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. ప్రజలు 94% పైగా లెజిస్లేటివ్లో మాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ప్రజల విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ నమ్మకంలో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఎమ్మెల్యే, ఎంపీల వరకే ఈ యొక్క సర్దుబాటు, ఆ యొక్క సమీకరణ ఉండేది. అయితే ఈసారి దాని కింద స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య పక్షాలన్నిటికీ స్థానం ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. ఎప్పుడు మేము ఇప్పటికే 5 సార్లు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తాం. ఎప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులో ఒక ఫార్ములా ఫిక్స్ చేసి ఇవ్వలేదు. మొదటిసారి జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎంతైతే మాకు లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఉందో దాని ప్రకారం, దామాషా ప్రకారం మాకు నామినేటెడ్ పోస్టులో అవకాశాలు ఇవ్వన్నారు. దాని ప్రకారం మాకు ఎప్పుడూ లేని విధంగా నీటి సంఘాల్లో కానీ, అనేక విద్యా సంఘాల్లో కానీ, అనేక కోఆపరేటివ్స్లో కానీ, దేవాదాయాలకు సంబంధించిన నియామకాల్లో కానీ, అలాగే ఏఎంసీల్లో కానీ మాకు పెద్ద ఎత్తున రావటం జరిగింది. అయితే నిజంగానే అందరికీ అసంతృప్తి ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా మాకు నామినేట్ పోస్ట్ సరిగ్గా రాలేదని అసంతృప్తి ఉంటుంది. జనసేన కార్యకర్తల్లో ఉంటుంది, బీజేపీ కార్యకర్తల్లో సహజంగానే ఈ యొక్క అంశం ఉంటుంది. తప్పనిసరిగా ఆ అంశాన్ని మేము కార్యకర్తలతో కలిసి మాట్లాడి మనకి ఎన్ని ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇవ్వగలిగే అవకాశం ఉంది, దాన్ని పెంచే ప్రయత్నం మేము ఎంతైతే ఉందో చేసే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి మేము ప్రయాణం చేస్తాం. దాంట్లో కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా మాకు తప్పనిసరిగా కొంత వాటా తీసుకోవటం, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి జెడ్పీటీసీ, కార్పొరేటర్స్ వరకు మా వాళ్ళు పోటీ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో కూడా కలిసి ప్రయాణం చేసి ఒక అద్భుత విజయాన్ని సాధించాలని ఒక ప్రయత్నం కూటమి ఆలోచన చేస్తుంది. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.